ఇంకొక ఆయన వస్తాడు రేపు పొద్దుగాల టీఆర్ఎస్ ఆయన వచ్చి ఏమంటాడు, నన్ను గెలిపించండి ప్రశ్నించే గొంతుక అంటాడు. నువ్వు ప్రశ్నించే గొంతుకానే మొన్న పల్లారాజేశ్వర రెడ్డికి అయితే పట్టభద్రులు అంటే ఇది పాగలగాళ్ళు ఎమ్మెల్సీ అని ఆడ బారేసిపాయ. ఎందుకు వచ్చింది ఈ ఉప ఎన్నిక? పల్లారాజేశ్వర రెడ్డి రాజీనామా చేస్తేనే కదా. నీకు వద్దని ఆడ బారేసిపోయిన పదవి కోసం మళ్ళా ఇవాళ వస్తావు రేపు పొద్దుగాల. ఇక రెండో అంశం, ఇంకా ఎవరన్నా వస్తే మీకు నాకు మధ్య బ్రోకర్ అవుతారు తప్ప నేరుగా కలిసి మనం మీ సమస్యలు నాకు విన్నవించుకొని నేను ప్రభుత్వం ద్వారా ఇంప్లిమెంట్ చేయించేటువంటి వారధిని డిస్టర్బ్ చేసేటోళ్ళే తప్ప ఇంకోటి కాదు. దయచేసి పట్టభద్రులారా ఆలోచించండి. తీన్మార్ మల్లన్న ఈ రోజు నుంచి కూడా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఎవరైనా ఏమన్నా అంటే జస్ట్ ఒక తీన్మార్ మల్లన్న మంచోడు కాదా 100 కోట్లు సంపాదించినంటే ఒక్క చిన్న ఎవిడెన్స్ ఇరి క్లాక్ టవర్ దగ్గర తాడు తీసుకొని తయారుండ్రు, నేను వస్తా. ఒక్క ఎవిడెన్స్ అయినా తీన్మార్ మల్లన్న ఈ ప్రజలకు మోసం చేసిండు అని నిరూపిస్తే నేను సిద్ధం. కానీ మీరు రేపు రాబోయేటువంటి వారం 10 రోజుల్లో చూస్తారు తీన్మార్ మల్లన్న రిలీజ్ చేసే వీడియోలు ఎవడు ఎవని ఆధారం చేసుకొని వస్తుండో చూపిస్తాం. ఒక్కటైతే హామీ ఇస్తా ఉన్నా, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా మీ ఓటును వృధా చేయనని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. దయచేసి నేను చెప్పినటువంటి అంశాల్లో మీకు నచ్చితే నాకు అవకాశం ఇవ్వండి. తీన్మార్ మల్లన్న ఒక ఆయన పాపం పిల్లగాడు జీవో 46కు సంబంధించిన పిల్లగాడు క్యూన్యూస్ ఆఫీస్కి వస్తే ఆయన ఎవడో మెడల్ పట్టేలా కొట్టినని చెప్తాడు. ఏది మరి ఎవిడెన్స్? ఎవడన్నా క్యూన్యూస్ ఆఫీస్కి ప్రతిరోజు 1500-1000 మంది వస్తారు. ఏ ఒక్కడు లేడా అంటే ఓ బట్టగాలు చేయాలనేటువంటి కార్యక్రమం. నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఏ హామీ ఇచ్చిందో ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. ఆ హామీలన్నీ నెరవేర్చే బాధ్యత మా భుజాల మీద ఉంటుంది. ఒకవేళ తీన్మార్ మల్లన్న ఆ హామీని నెరవేర్చకపోతే రైట్ టు రికాల్ ఉన్నది, నన్ను దించేసే హక్కు మీకు ఉంటుంది. ఇవన్నీ మీకు చెప్తూ ఇంకో విషయం, రాబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కేవలం ఒక పదవి కోసమో ఒక నోటిఫికేషనో జరిగేది కాదు. రాజకీయాల్లో జరగాల్సిన మార్పులు, ప్రజల్లో రావాల్సినటువంటి చైతన్యం గురించి కూడా ఆలోచన చేయాలని చెప్పి చెప్తా ఉన్నా. తీన్మార్ మల్లన్న ఒక పిల్లగాడు వచ్చి తీన్మార్ మల్లన్నను ఓడగొట్టానంటాడు. తీన్మార్ మల్లన్న ఓటమి కొత్తనా? గెలిపే కొత్త. కానీ తీన్మార్ మల్లన్న ఓటమి కొత్త కాదు, గెలిపే కొత్త. ఒక విషయం, ఒక ఆయన ఏమంటాడు, తీన్మార్ మల్లన్న నువ్వు అన్నకు పోయినావు, ఇండ్లకు పోయినావు. వచ్చే రాజకీయాలు స్ట్రేట్ గా రానకుండా వంకలు వస్తున్నప్పుడు నువ్వు వంకలే తిరగాలి, చక్కగా పోతే పడి సస్తావు. రాజకీయాలు నేరుగా రానప్పుడు వంకలు డొంక తిరుగుడుతోని వచ్చినప్పుడు నువ్వు డొంక తిరుగుడుతోనే ఎదుర్కోవాలి. దాన్ని నేరుగా ఎదుర్కొంటే నీ బొక్కలు ఇరుగుతాయి గోడకు దాకి. సమాజంలో మనం ఆలోచించాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇవాళ తీన్మార్ మల్లన్నకో లేకపోతే మనకో కాదు, మన భవిష్యత్తు తరాల కోసం ఆలోచించండి. మన భవిష్యత్తు ఎలా ఉండాలనేది ఆలోచించండి. దయచేసి మీరంతా ఆలోచించి ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేస్తుంది, అమలు చేయించే బాధ్యత తీన్మార్ మల్లన్నదని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.